ఏదైనా ఇప్పుడున్న అంటే ఈ సర్కార్ మారి ఈ సర్కార్ వచ్చి ఈ సంధి కాలంలో ఈ 4-5 ఏళ్ల నుంచి ఇక్కడి వరకు ఈ ఈ పర్టికులర్ బహుజనవాదం ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ యొక్క అంటే పోరాటాలు కానీ ఆ వాసన కానీ ఆ నిడివి కానీ తగ్గింది అని అనిపించట్లేదా నీకు? ఆ ఉనికి అంటే మేము ఎప్పుడు నిరంతరం మండుతున్న కాగడల్లాగా మా పని మేము ఇప్పుడు ఇలా ఈశ్వరమ్మని తీసుకున్నా, అంతకుముందు మొన్న కరీంనగర్లో జరిగిన దాడులు తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులు తీసుకున్నా, మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, కాంప్రమైజ్ అయిపోయి ఆగిపోయిన వాళ్ళు ఎవరు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరి వెనకాల నడవాలా, ఆయా సమూహాలు తెలుసుకోవాలి. దాన్ని షిఫ్టెడ్ ఆర్గనైజేషన్స్ ఇటు పోయి అటు పోయి ఇవాళ ఇక్కడ కనపడి రేపు అక్కడ కనబడి ఇంకొంతమంది మళ్ళీ పొలిటీషియన్స్ దగ్గర కనబడి మళ్ళీ ఇటు వచ్చి ఈ అంగట్లో సరుకుల్లాగా ఇట్లా అట్లా తిరుగుతూ ఉంటే ఎవరిని నమ్మాలి, ఎటు పోవాలనేది పబ్లిక్ కానీ రేపు వస్తున్న జనరేషన్కి కానీ రాజేష్ అంటే పోవాలనా, ఇంకొక ఆయన అంటే పోవాలనా, ఇంకొక ఆయన అంటే పోవాలనా అనే ఒక కన్ఫ్యూజన్ మీరే ఇస్తున్న వాళ్ళు అయితలేరా? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేను కాను. మీరు అందుకే నువ్వు ఆ పాట రాసినావు కదా, ఉద్యమాన్ని అడ్డు పెట్టి దంద చేసేటోళ్ళున్నారు, మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు, అంతా తెలిసిన వాళ్ళే వింత పోకడకు పోతే అనగారిన మన జాతులు అందలమెక్కేదెప్పుడు. వాళ్ళ వెనకాల మా నాయకుడు అని తిరిగిన వాళ్ళు ప్రశ్నించాలి. ప్రతిదాన్ని రంజల్ రాయేసి ప్రశ్నించాలి. వాళ్ళకి రెస్పాన్స్ లేదా, రియలైజ్ అవుతూ వాళ్ళే ఆలోచించాలి. అంతే కదా. ఇప్పుడు ఆలోచించుకొని నడవాలి. నువ్వు ఎవరికైనా నడవాలనుకుంటున్నావు అనేది ఇట్ ఇస్ యువర్ ఓన్ డిసిషన్. యూ మేక్ ద డిసిషన్. ఐఎమ్ నాట్ ఏ డిసిషన్ మేకర్. నేను చెప్పిన దాని మీద నేను నిలబడ్డా. ఓకే, అవతల వాళ్ళు చెప్పిన దాని మీద నిలబడకపోతే అది ప్రజలు నిర్ణయించాలి. కొన్నాళ్ళకు విసుకొచ్చి రాజేష్ కూడా ఎందుకు నేను నా కుటుంబం నాకు 2 పిల్లలు వాళ్ళని కూడా చూసుకోవాలి, పోరాటాలు అని వెళ్ళిపోతే మా పొట్ట నిండే పరిస్థితి లేదు అనే రోజులు వస్తే అంటే నేను ఒక్కటి చెప్తున్నా, నేను ప్రత్యక్షంగా లేకున్నా నా పాట ద్వారా, నా రచన ద్వారా నేను నిరంతరం సిద్ధాంతానికి సమాజానికి ఎప్పుడు దగ్గరనే ఉంటాను. ఏమో ఒకవేళ ఈరోజు ఆర్థికంగా మంచిగా ఉన్నా కాబట్టి మీరు అన్నట్టుగా పిల్లలు పెద్ద పెరుగుతున్నారు, వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క జీవితాల కోసం ఆలోచించి ఒక 2 అడుగులు వెనకకు వేయచ్చు. వాళ్ళని సెటిల్ చేయాలి కదా. 100% నాది నా బాధ్యత కదా. సమాజాన్ని సెటిల్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. నేను నా పిల్లల్ని బజారు పాలు చేయలేను కదా. నేను ఏమంటున్నానంటే వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళ కంపల్సరీ ఉంటుంది. నేను ఒకటే ఆలోచిస్తా, సమాజం యొక్క బాగులో నేను కూడా భాగస్వామ్యం. ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఇప్పుడు మనం తిరిగేది బడుగు బలహీన ఇండ్ల, వాళ్ళ ఇండ్లకి పోతే ఏముందయ్యా, ఒక కమ్యూనిస్ట్గా తిరిగినా అంబేద్కరిస్ట్గా తిరిగినా ఇలా అయ్యా తిరిగిండు ఆఖరికి మమ్మల్ని నడిమిట్లు వేసిపోయిండు, ఇల్లు ఇట్లనే ఉండే పిల్లలు ఇట్లనే ఉండే ఆన్సావు వాడు చచ్చే అనే కాడికి వస్తాయి. పరిస్థితి ఎప్పుడు రానివని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట ఎప్పుడు చెప్తారు, సమాజానికి పర్ఫెక్ట్ న్యాయం చేయాలన్నప్పుడు కనీసం నీ ఇంటికన్నా న్యాయం చేయాలి. అందుకే నేను చెప్పిన మీరు అన్నట్టుగా ఆ పరిస్థితి నాకు వస్తే నేను ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, వాళ్ళు కేవలం మాట్లాడే వాళ్ళు మాత్రమే మనకు కనబడుతున్న సమాజంలో కొద్దిమంది నాయకులు. కానీ నేను అట్లా కాదుగా, రచనల రూపంలో బతుకుంటా. నాకు అదే నీ మీద ఒక కేసు అయిందని ఈ మళ్ళా ఎందుకు ఈయనకి కేసులు ఉన్న లొల్లి రాలకానే ఇది వస్తుంది నాకు. ఓ సందర్భం వచ్చిన తర్వాత అంటే కేసులు అవుతా ఉంటాయంటే ఇక ప్రజలు మనమేమో ఆగదు. ఈశ్వరమ్మ కోసం ఎవరు మాట్లాడకపోయా బాధ అనిపించింది. అయ్యో ఒక బడుగు బలహీన వర్గాల స్త్రీ అడవి బిడ్డ మీద అన్యాయం జరుగుతూ మాట్లాడతలేరు. ఈ సమాజంలో చాలా మంది మరణించున్నారు మామ. మన మధ్యలో మృతదేహాలు తిరుగుతున్నాయి. మేధావులమని మాట్లాడుతూ ఆర్గనైజేషన్ నాయకులమని మాట్లాడుతున్న మృతదేహాలు చాలా తిరుగుతున్నాయి. నాకు చాలా ఈరోజు ఎవరేమనుకున్నా సరే స్త్రీ సంఘాలు ఎటుపోయినాయి, ఆమె మీద మాట్లాడలేదు చాలామంది. వేరే సంఘాలన్నీ రియలైజ్ అయ్యి ఆర్గనైజేషన్ అయిన తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. వీళ్ళ లోపల కూడా కులం ఉన్నదని చెప్పి నాకు అర్థమైంది ఈశ్వరమ్మ సంఘటన చూసిన తర్వాతే. సో ఉద్యమం సన్నగిల్లచ్చు కాక కానీ పోరాటం సన్నగిల్లదు. ఏదో ఒక రూపంలో నిరంతరం తనను తాను సంతరించుకుంటూ విప్లవాన్ని చెలరేగుతానే ఉంటుంది అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం. చివరిగా నేను ఎక్కువసేపు అవస్థ పెట్టాను. నాతో స్టార్ట్ అవ్వాలి అన్న ఒక ఆలోచనతో మనం చాలా రోజులు కూర్చోకని బలివికైనా పట్టుకొచ్చి నేను బలవంతంగా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాను. సో నీకు నచ్చిన పాట, మేము మెచ్చే పాట 1 లేదా 2 టకటక వాడితే ఇక మనం తర్వాత కార్యక్రమం చూసుకుంటాం. టకటక లేదు, టుకటుక లేదు, నాకు తెలియని పాటలు నీకేం లేవు. కానీ అయితే సరే చివరిగా నీకోసం రివీల్ చేస్తా. నాకు చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు లార్డ్ కార్డినరీ ఉన్నాడుగా. అవును, ఆయన ఛానల్ కోసం రాసిన అన్నా అంటే నువ్వు కళాకారుడివి, నీ లోపల అన్ని కోణాలు ఉంటాయి కదా, నువ్వు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఎందుకు రాయద్దు అని చెప్పాను. నాకు కూడా అదే వాడి కోసం రాసిన. సరే నేనేం రాసినా చివరికి ఒక సందేశం అయితే ఉంటుంది. ఓకే, దాంట్లో మనం ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మనం కళాకారుడుగా ఇప్పుడు మనకి ఏం పాట కావాలి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కావాలా. ఇప్పుడు నేనేం కావాలి,
భగ్న ప్రేమికుడు కావాలి, అన్న పరకాయ ప్రవేశం చేస్తే సో అందుకే చేసి రాసిన. సో దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి నేను రాసిన. ఇది చాలామంది జీవితాన్ని తాకుతుంది, ఆంతది. ఎందుకే ప్రేమ నేనంటే నీకు ఇంతటి ద్వేషము, ఎందుకేసుకున్నావే మంచి దానిల వేషము, ప్రాణం పోయిన వీడిపోనంటూ చేశావు ప్రమాణము, ఒక్క రాత్రిలోనే మారిపోతారమ్మా ఏమిటో ఈ ఘోరము, నన్ను కన్నయ్యా అంటూ పిలిచినప్పుడు మీ కన్న వాళ్ళు గుర్తురారా, నన్ను కన్నయ్యా అంటూ పిలిచినప్పుడు మీ కన్న వాళ్ళు గుర్తురారా, మధ్యలోనే మమ్ము వదిలేసిపోతారు ఆగతమ సదు గుర్తుంచుకోరా, ఎందుకే ప్రేమ ఎందుకే ప్రేమ నేనంటే నీకు ఇంతటి ద్వేషము, ఎందుకేసుకున్నావే మంచి దానిల వేషము. ఈ పాట ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్, నాది కాదు, నీకు తెలుసు నాకు తెలుసు. రచయితగా మనం దాంట్లో పరకాయ ప్రవేశం చేయాలి, అవతలని బాధని మనం ఫీల్ అవుతేనే ఆ పాట వస్తుంది. సో ఇంకా చరణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పటి జనరేషన్ అనుభవిస్తున్నటువంటి బాధలని కూడా రాశాను. నేను రాజేష్ ని రమేష్ ని ఒకేలా ఇట్లా రివల్యూషన్ గా చూడాలనుకున్న వాళ్ళు తప్పదు తప్ప అన్ని కోణాలు మనలో ఉంటాయి, అన్ని ఎక్స్ప్రెషన్లు ఉండాలి కదా. మన ఇంటిలో పుట్టిన అన్ని ఎమోషన్స్ మనకు ఉంటాయి, మనకు కుటుంబం ఉంది, మనకు యవ్వనం ఉంది, మనకు వృద్ధాప్యం ఉంటుంది, మనకు కావాల్సిన కాలం ఉంటుంది. కాబట్టి ఈ కలిసి వచ్చిన కాలానికి మా తెలంగాణకు ముఖ్యంగా ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అది సరికొత్త కోణంలో ఎప్పటిలాగా కాకుండా నీలో కూడా ఒక అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇవే కాకుండా ఒక మనిషి సాధారణ మనిషిలో ఉండే ఎమోషన్స్ కానీ ఆ భావ తత్వం కానీ ఏంటి అనేది నేను బయటికి తీసుకురాగలిగినందుకు కొత్త పాటలతో అందులో సినిమా పాటలు కూడా పాడించుకున్నా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఇప్పుడు మనం కొత్త ఛానల్ అనే దానికి ఎప్పుడు కూడా అంటే మనం ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటి వ్యక్తులుగా ఒకరికి ఊతం అందించడం అనేది మన ఆలోచన ఉన్నటువంటిది. సో వ్యూవర్స్, రంజల రాజేష్ని కొత్తగా చూపించినటువంటి రాచకొండ రమేష్ గారికి ధన్యవాదాలు. లాస్ట్ లో జయరాజన్న స్నేహం మీద పాట, స్నేహమేరా జీవితం, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసువులొడ్డి గెలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. హ్యాట్స్ ఆఫ్ నీ స్నేహానికి, మన స్నేహానికి ధన్యవాదాలు. నువ్వు మా తెలంగాణకు సమయం ఇచ్చి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చితే దీన్ని మిగతా మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. నూతనంగా ఏర్పడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడబోతున్నటువంటి ఈ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ షాన్ రంజన్ రాజేష్. థ్యాంక్ యూ.